నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద అనేది కోకొల్లలుగానే ఉంది. కానీ అటవీ సంపదను కనుమరుగు చేస్తున్న వారు చాలా మంది అక్రమార్కులు అయితే తయారయ్యారు. సో భూపాలపల్లి జిల్లాలో కూడా చాలా మటుకు అయితే మనం ఎక్కడ చూసినా కూడా భూపాలపల్లి ప్రాంతం అంటేనే అటవీ సంపదకు పునాదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇసుక, అదేవిధంగా అటవీ సంపద కూడా చాలా మటుకు అయితే ఎక్కువనే ఉంది. సో అటవీ సంపద పైన చాలా మంది అక్రమార్కుల కన్నైతే పడింది. సో మన ప్రజెంట్ అయితే భూపాలపల్లి నియోజకవర్గ పరిధి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి మంజూర్ నగర్ ప్రాంతంలో 171వ సర్వే నెంబర్ అయితే ఉన్నాము. మన వెనుక ఉందంతా కూడా కొద్దిమటుకైతే 171వ సర్వే నెంబర్, దాని కింద సబ్ డివిజన్ కు సంబంధించిన సర్వే నెంబర్లు అయితే ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా అన్యక్రాంతమైనటువంటిది. సో అంటే అడవి ప్రాంతాన్ని నరుక్కుంటూ పోవడం వల్ల కూడా చాలా మంది వన్యప్రాణులు కూడా బతకలేని పరిస్థితులు ఉన్నాయి. వన్యప్రాణులంతా కూడా ఇప్పుడు వనం నుంచి జనంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికి కూడా చాలా మటుకు చూసుకోవచ్చు, మనం ప్రాంతాల్లో కూడా కోతులు కూడా వనాన్ని విడిచి జనంలోకి వచ్చి జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. సో అంటే వీళ్ళ వల్లనే. సో అటవీ సంపద అనేది నిజంగా ఉంటేనే ఇటు వర్షాలు కానివ్వండి, ఇటు ఏ రకంగానే కూడా మానవాళికి మంచి రక్షణగానే ఉంటుంది. సో కొంతమంది అక్రమార్కుల వల్లనైతే ఇలాంటి భూములను కొట్టివేయడం వల్ల కూడా ఇది అన్యక్రాంతమై ఈ యొక్క వర్షాలకు అదేవిధంగా రాని పరిస్థితి అయితే కనబడింది. సో దీనిపైన కూడా సంబంధిత అధికారులు చొరవ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా దీన్ని ఆపే నాదులు అయితే కరువయ్యారు. సో ఇదంతా కూడా 171 సర్వే నెంబర్ అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. దీనిపైన కూడా దరఖాస్తులు వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అరాచకాలు సాగలేదు. ఇప్పుడు కూడా దీన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చి గత సంవత్సరం అవుతున్నా కూడా దీనిపైన పట్టించుకునే నాదులే కరువయ్యారు. సో దీని వల్లనైతే చాలా మటుకు అయితే వన్యప్రాణులు అదేవిధంగా చాలా మటుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూడా మనకైతే తెలుస్తుంది. సో ఇదే విషయానికి సంబంధించి ఈ యొక్క సర్వే నెంబర్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందాయి, అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కు సంబంధించి ఎలా ఉందని కూడా మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఒకసారి అతను లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. The person you're calling సో is ఎఫ్ఆర్ఓ గారు మనకు అందుబాటులో లేరు. సో మనం కాల్ చేసిన కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. సో దీనిపైన కూడా అంటే దాదాపు కోట్ల విలువ చేసేటువంటి ఈ యొక్క భూమిపైన అయితే అక్రమార్కుల కన్నెత్త పడింది. సో దానిపైన కూడా అధికారులు చొరవ తీసుకొని అసలు నిజాలు తెలుసుకొని దాన్ని అయితే మరి ప్రభుత్వంలోకి అయితే దాన్ని తెప్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భూములను అన్యక్రాంతం చేయడం వల్ల కూడా చాలా మటుకైతే నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. చాలా మంది మిగతా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో దీనిపైన కూడా అధికారులు స్పందించి న్యాయం చేయాలి, లేకపోతే ఇంకా కూడా పోరాటాలు చేస్తాం. అదేవిధంగా మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ప్రజానాడి న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.